ఈరోజు దేవుని వాగ్దానం 149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనల గ్రంథ రచయిత రాజైన దావీదు గ్రంథంలో ఎన్నో కీర్తనలు మరియు ఈ చివరి 5 కీర్తనలు కూడా ఆయన రాసినట్లు మనం గమనిస్తాం. ఈ కీర్తనలో దావీదు దేవుని హృదయాన్ని, తన ప్రజల ఎడల ఆయన ఆనందించే రీతిని వివరిస్తూ ఉన్నారు. 149వ కీర్తన 2వ వచనంలో, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక అని చెప్పబడింది. అవును, మనము ఆయన ప్రజలముగా ఆయనను బట్టి ఆనందించుచుండగా, ఆయన తన ప్రజలమైన మనలను బట్టి మన ఎడల ప్రీతిగా, ప్రేమగా ఆయన ఉన్నారు. 147వ కీర్తన 11వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని ఆయనను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి చెప్పబడింది. 132వ కీర్తన 13, 16 వచనాల్లో మనం గమనిస్తే, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. సియోనులోని యాజకులకు రక్షణను వస్త్రముగాను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు అని దీవిస్తూ, వారికి ఆహారం నిండారులుగా దీవించదనని, దానిలోని బీదలు ఆహారముతో పోషించబడెదరు అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. 35వ కీర్తన 27వ వచనంలో, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా అని ఆయనను గూర్చి చెప్పబడింది. నిజమే కదా, తన కుమారులు కుమార్తెలను గూర్చి వారి క్షేమమును చూచి కన్న తల్లిదండ్రులు ఎలా ఆనందిస్తారో, అలాగే ప్రభువు మన క్షేమమును కోరుకునే దేవుడై ఉన్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును అని ఆయన యొక్క ప్రేమను గూర్చి, ప్రీతిని గూర్చి చెప్పబడింది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనంలో, తన ప్రజలమైన మనకు మేలు చేయుటకు ఆయన ఆనందించుచున్నారని ప్రభువు సంతోషంతో తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనంలో, పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అని చెప్పబడింది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో, యథార్థంగా ప్రవర్తించేవారే ఆయనకిష్టులు అని ప్రభు చెప్తా ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల హృదయపు అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి, అది ఆయన దృష్టికి మిగుల విలువ గలది అని చెప్పబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారైన గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని తెలుపు చేసుకొనిన వారిని బట్టి ఆనందించి, ఆయన కొరకు ఈ లోకంలో ఆయన పిల్లలుగా జీవించు వారిని బట్టి ప్రీతి గలవాడుగా ఆయన ఉన్నాడు. ఆ యేసయ్య మన ద్వారా మహిమపరచబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆమెన్.